बात कर रहा నమస్తే అమ్మా బుజ్జి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెన్షన్లు మీకు వస్తున్నాయి కదమ్మా? వస్తున్నాయి. మాకు ఫస్ట్ ట్రాన్స్జెండర్స్ గుర్తించింది మన చంద్రబాబు నాయుడు సార్ గారే. మాకు ఫస్ట్ పెన్షన్ వచ్చి 1500 నుంచి ఇప్పుడు 3000 చేసి మళ్ళీ ఇప్పుడు 4000 చేశారు. చంద్రబాబు నాయుడు సార్ గారు దేవుడు చల్లగా పెట్ట వాళ్ళ బిడ్డ పాపలు ఎప్పటికీ చల్లగా ఉండాలా. మాకందరికీ మంచిగా ట్రాన్స్జెండర్ని గుర్తించి మాకు ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది ఇచ్చినాడు. దేవుడు వాళ్ళకి చల్లగా చూపిస్తాడు. నమస్తే పెద్దనా. పేరు ఏం పేరు? ఈశ్వరయ్య సార్. ఈశ్వరయ్య సార్. ఈశ్వరయ్య. ఎంతన్నా వయసు? వయసు 65 సార్. పెన్షన్ వస్తున్నదా? పెన్షన్ వచ్చాను సార్. ఎంత వస్తున్నది? 4000 వచ్చాను సార్. పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాను సార్. చంద్రబాబు గారు ఇస్తున్నారు. 4000 రూపాయలు ముందు ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు సార్. ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలే. చంద్రబాబు గారు ఒక్కడే ఇచ్చారు 4000 రూపాయలు. చంద్రబాబు నాయుడు ఒకడే ఇచ్చాను. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఒక్కరే వృద్ధులకు వితంతువులకు ఆలోచించి వారికి 4000 రూపాయలు వచ్చి మందులకు ఏదైనా చిన్న చిన్న అవసరాలు ఉపయోగపడతాయని ఆలోచించి గొప్ప మనసుతో ఒకే దఫాలో ఇచ్చిన ఘనత ఎవరిదంటే నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఆయన ఏమన్నాడు? 3000 రూపాయలు ఇస్తామన్నాడు. 3000 రూపాయలు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏం పెద్ద ఇచ్చాడా? కానీ అది కూడా వచ్చి సంవత్సరానికి 200 రూపాయలు పెంచుకుంటే 5 సంవత్సరంలో పూర్తయిన తర్వాత 3000 రూపాయలు ఇచ్చాడు. అది ఎంతో మందికి పెన్షన్లు కూడా తీసేశారన్నమాట. అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 18 రకాల పెన్షన్లు ఇస్తున్నాడు. పెద్ద ఆయనకు దీవించండి. మీ పెద్దల దీవెనలు ప్రభుత్వానికి కావాలి. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు చూడండి, మళ్ళా రావాలి సార్. తాగునీరు సాగునీరు కోసం 400 కోట్ల రూపాయలు కష్టపడి ఆయన రామప్రసాద్ రెడ్డి గారు రాయచోటి నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా ఆయనకు ఎంతో పెద్ద కృషి చేశారు కాబట్టి రాయచోటికి అంత డబ్బు రావడానికి కారణం. కాబట్టి ఆయన కూడా రామప్రసాద్ రెడ్డి గారు కూడా బాగుండాలని చెప్పి దీవెనలు ఇవ్వండి. అయినా పెద్దోళ్ళు దీవెనలు కావాలన్నా. మంచి థ్యాంక్ యూ. नहीं है सर अब कट कर ला दो